వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. సంతమాగులు మండలం కుండూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసిన యాదవ మరియు కమ్మ సామాజిక వర్గానికి చెందిన 60 కుటుంబాలు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీకి చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నూతనంగా పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువలు కప్పి సాధారణంగా వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ఆహ్వానించారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో చెవుల నాగేశ్వరరావు, మేకల గోవింద్, అడవి ఆంజనేయులు, బొమ్మిడి పూజారి, తుమ్మలగుండ వీరబ్రహ్మం, చింతలపూడి శ్రీనివాసరావు, చింతలపూడి పెద్ద శ్రీనివాసరావు, చింతలపూడి ఉమా, ముట్లూడి తిబ్బయ్య, బొడ్డు శ్రీను, సన్నబోయిన శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఈసి, ఎంపీసీ, హెచ్ఈసి, బైపీసీ కోర్సులు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మా కళాశాలకు 2 వొకేషనల్ కోర్సులు ఇచ్చినట్టు వివరాలు వెల్లడించారు. ఓఎస్సీ అనే కోర్సు అమల్లో ఉన్నట్లు, నూతనంగా ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ మెడికల్కు సంబంధించిన కోర్సులు రాష్ట్ర ప్రభుత్వం మన కళాశాలకు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. హాస్పిటల్, డాక్టర్ వద్ద ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ విద్యార్థిని వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలు కావాలంటే మా కళాశాలకు వచ్చి సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. నా పేరు యు కోటేశ్వరమ్మ, ప్రిన్సిపల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అద్దంకి. మా కాలేజీలో సిఈసి, హెచ్ఈసి, ఎంపీసీ, బైపీసీ అనే కోర్సులు ఉన్నాయి. అది కాక మళ్ళా వొకేషనల్లో ఓఏఎస్ అనే కోర్సు కూడా రన్ అవుతుంది. దానికి తోడు ఇంకా 2 కోర్సులు యాడ్ చేసి మాకు పర్మిషన్ ఇచ్చారండి. అవి ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంఎల్టీ ఆ కోర్సులు వచ్చాయి మాకు. ఈ 2 కోర్సులు హాస్పిటల్కి సంబంధించినవి. అంటే ఎప్పుడూ కూడాను పిల్లలకి త్వరగా సెటిల్ అవ్వడానికి మంచి ఉపాధి కల్పన జరుగుతుంది. కనుక మీరు తప్పకుండా ఈ ఎంఎల్టీ కోర్సుని, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుని గవర్నమెంట్ ఫీజే, ఎక్స్ట్రా ఏముండదు. గవర్నమెంట్ ఫీజుకి మీరు మీ పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయండి. వాళ్ళకి ఒక ఉన్నతమైన భవిష్యత్తును తల్లిదండ్రులు తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాము. కనుక ఇది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి ఎంఎల్టీ అనేది ఎప్పుడు కూడా ఏ చిన్న హాస్పిటల్లోనైనా వాళ్ళ సొంతగా కూడా ల్యాబ్స్ పెట్టుకోవచ్చు. అటువంటి అవకాశం అనేది ఎంఎల్టీ కోర్సుకు ఉంది. ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎంపీహెచ్డబ్ల్యూ కూడా, ఇది కూడా చాలా మంచి కోర్సు. ఇది డాక్టర్స్ దగ్గర వర్క్ చేస్తారు. అన్ని విధాలుగా మిగిలిన వాటికి కూడా మీకు ఇంకా వివరాలు కావాలి అని అంటే మా కాలేజీకి వస్తే మా లెక్చరర్స్తో మీకు ఇంకా వివరంగా బాగా చెప్తారు. తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏ ఫీజు అయితే ఇచ్చారో అదే ఫీజు మాత్రమే మీకు కట్టవచ్చు. కనుక మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని కోరుకుంటున్నాను. విద్యార్థులు పాఠశాలలు ప్రారంభం కావడంతో మేదమెట్ల పరిసర ప్రాంత ప్రజలు మీ పిల్లల పట్ల శ్రద్ధ చూపించాలని, ఈ మధ్య కాలంలో వర్షాలు పడి చెరువులు, కుంటలలో నీరు ఎక్కువగా ఉంటుందని చిన్నపిల్లలు తెలియక ఆడుకుంటూ అనే ఉద్దేశంలో కుంటల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు పిల్లలపై దృష్టి పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అద్దంకి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు మీడియాతో ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్కూల్స్ మొన్న 12వ తారీఖు నుంచి రీఓపెన్ అయింది కాబట్టి మరి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఒక దృష్టి పెట్టి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్లాగే ఈ మధ్య వర్షాలు పడి ఈ పాండ్స్ అన్నీ కూడా నిండి ఉన్నాయి. ఈ మధ్య పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకుండా మరి ఈతకని వెళ్ళి చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ మధ్య మన ఏరియాలో జరిగింది. కావున మరి అన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలను కూడా స్కూల్కి ఓపెన్ అయినాయి కాబట్టి వెళ్ళి వచ్చేటప్పుడు కొద్దిగా వాళ్ళ మీద దృష్టి పెట్టి ఇట్లాంటి బయటికి వెళ్ళి ఇట్లాంటి కుంటల్లో దిగి చనిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు వాళ్ళని కొద్దిగా అవేర్నెస్ కల్పించాలి, దృష్టి పెట్టాలని కోరుతున్నాము. అట్లాగే హై స్కూల్ హెచ్ఎంలకు కానీ
టీచర్స్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు మరి ప్రైవేటు స్కూల్స్ అయితే వాళ్ళు బస్సులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళ దగ్గర సక్రమంగా వెళ్తున్నారా లేదా, బస్సు ఎక్కేటప్పుడు కానీ దించేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదనేది ఒకసారి డ్రైవర్లకు వాళ్ళు కూడా కౌన్సిలింగ్ కావాలి. మేము కూడా రివర్క్ అయింది కాబట్టి మేము మా ఎస్ఎల్ మా స్టాఫ్ అంతా కూడా ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి మేమంతా కూడా అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టి ఇబ్బంది లేకుండా చేస్తాము. అట్లాగే మన మేదరమెట్లో ఈ మధ్య వాహనాలు రద్దీ ఎక్కువైన దృష్ట్యా పంచాయతీ సెక్రటరీ గారితో మక్కనవరపాలెం గ్రామానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థి ఆరోగ్య సమస్యతో అకస్మాత్తుగా శస్త్రచికిత్స చేయించుకోవాలని పరిస్థితి ఏర్పడింది. ఆ విద్యార్థి నిరుపేద కుటుంబానికి చెందినవాడు కావడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల వైద్యం చేయించుకోలేక తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో ఈ విషయం మా దృష్టికి వచ్చిందని వెంటనే గౌరవనీయులైన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమార్ దృష్టికి తీసుకువెళ్ళగా వెంటనే స్పందించి కేవలం 24 గంటల్లోనే ఎల్ఓసి మంజూరు చేయించారు. ఈ రోజు చిలుకూరుపేట వరలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళి ఎల్ఓసి అందజేసిన విద్యార్థిని పరామర్శించడం జరిగింది. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి వేగంగా స్పందించిన డాక్టర్ గొట్టిపాటి రఘుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అద్దంకి పూర్వపాలక సంఘం పరిధిలో ఈ నెల 17 నుంచి స్పెషల్ ఇండియన్ రివిజన్ అనే ఓటర్ల జాబితా వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో భాగంగా బిఎల్ఓ మీ ఇంటికి వచ్చినప్పుడు వారు ఇచ్చే ఎన్విరేషన్ ఫారం తీసుకొని దానిని పూర్తి చేసి 2 కలర్ పాస్పోర్ట్ సైజులు ఫోటో అందజేస్తే ఓటర్ల జాబితాలో మీ పేరు నమోదవుతుందని, ఫారం పూర్తి చేసి ఇవ్వని ఎడల ఓటర్ల జాబితా నుంచి మీ పేరు తొలగించబడుతుందని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి ఓటర్ల జాబితాలో మీ పేరు ఎక్కించుకోవాలని, ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మీ ఇంటికి వచ్చిన బిఎల్ఓకు తెలియజేస్తే 2002 ఓటర్ల జాబితాలో 2025 ఓటర్ల జాబితాను అనుసంధానం చేసి మీరు ఇచ్చే సమాధానం సరైన తెలిపిస్తే వెంటనే సరిచేస్తారని, ఈ విషయాన్ని గమనించిన సార్ కార్యక్రమంలో పాల్గొనే అధికారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. అద్దంకి పట్టణంలో నిన్న మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ఉదయం 6:30కి స్టార్ట్ అయ్యడం జరిగింది. అందులో భాగంగా అద్దంకిలో 3000 టౌన్లో 3766 పెన్షన్లు ఉండగా 3590 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా 176 మంది అందుబాటులో లేవడం వలన ఈరోజు పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 95.33% అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 1,64,30,500 అనేది పంచడం జరిగింది. ఈ రోజుతో మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు తీసుకుని క్లోజ్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. అద్దంకి పురపాలక సంఘ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. మొన్న 15వ తారీఖు నుంచి పోయిన నెల 15వ తారీఖు నుంచి రేపు 14 వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటివరకు ఈఎఫ్లు 87% డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చేసినటువంటివన్నీ కూడా మళ్ళా కలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది తీసుకుని అప్లికేషన్లు వాళ్ళ దగ్గర పెట్టుకోవటం వలన డిజిటలైజేషన్ ఓన్లీ 29% జరిగింది. మిగతా అన్నీ కూడా ఇంకా మనకు టైం తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా 2 రోజుల్లోనే ఈ ఆధార్ కార్డు 2 ఫోటోలతో మీ బిఎల్ఓకి సబ్మిట్ చేస్తే దాన్ని ఆన్లైన్ చేసుకుని మీకు ఓటు హక్కు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తీసుకుని మర్చిపోతే కనుక అది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే దాన్ని బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీకు ఇంకా ఈఎఫ్లు ఎవరైనా స్లిప్పులు డిస్ట్రిబ్యూట్ చేయకపోతే మీకు ఇదివరకు మీరు ఎక్కడ ఓటు వేసారో అక్కడ బిఎల్ఓని పట్టుకుని బిఎల్ఓకి తగిన ఎవిడెన్స్ చూపించుకుని మీరు ఈఎఫ్ స్లిప్పులు తీసుకుని దాన్ని కూడా ఆన్లైన్ చేసుకుంటే ఓటు అనేది పదిలంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతాం. టీడీపీ కేంద్ర కార్యక్రమంలో గ్రీవెన్స్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రఘుమార్, గ్రీవెన్స్కు భారీగా తరలి వచ్చిన ప్రజానీకరణ. మంత్రి గొట్టిపాటి రఘుమార్ జగన్పై మంత్రి గొట్టిపాటి ఫైర్. వైసీపీ 3 రాజధానులతో పేరుతో ఎన్నికలకు వెళ్తే 11 సీట్లు వచ్చాయి. మావిగన్ అనే పిచ్చి చేష్టాలతో ఎన్నికలకు వెళ్తే 0కే పరిమితం అవుతారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే లక్ష్యంతో మాట్లాడుతున్నారు. 3 రాజధానుల పేరుతో ఒక ఇటుక కూడా పెట్టకుండా 450 కోట్లు ఖర్చు పెట్టి తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారు. అమరావతి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చూసి ఓర్చుకోలేక జగన్ విషం కక్కారు. అమరావతిపై నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, 33,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి జగన్. అమరావతిలోని ఇల్లు కట్టుకుంటున్నాడని ఆయన ప్రజలను నమ్మించారు. అందుకే ప్రజలు నీకు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు సాధించే వరకు చంద్రబాబు కష్టపడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దశలో ప్రయాణం కొనసాగుతుంది. ఆయన మీరు చూసుంటారు, మన రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మేమందరం కూడా హైదరాబాద్ అసెంబ్లీలో పాల్గొనేవాళ్ళం, అసెంబ్లీ సెషన్స్లో. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మాకు ఇబ్బంది ఏమి లేదు, 30,000 ఎకరాలు తగ్గకుండా ఉంటే బాగుంటుందనే మాట ఆ రోజు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి నాకు ఇబ్బంది ఏమి లేదు, ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి అది ఒక మాట చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 3 రాజధాని అనే పేరుతోటి కాలయాపన చేశారు. ఒక్క ఇటుక బిల్ల కూడా పెట్టలేదు. 3 చోట్ల ఎక్కడ కూడా ఏం పని చేయకుండా కాలయాపన చేసి దాదాపు ఆయన ఉండటానికి మాత్రం 450 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోవడం మాత్రం అది ఒక్కటే కార్యక్రమం చేశారు గడిచిన 5 సంవత్సరాలు. మళ్ళీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, 11 సీట్లకు వచ్చేసారు. ఆయన తీసుకున్న నినాదం ఫెయిల్ అయిపోయింది. 3 రాజధాని అనే నినాదం ఫెయిల్ అయిపోయింది. ఒకే రాజధాని ఉండాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాంటి తరుణంలో మళ్ళీ ఎలక్షన్ ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్నటి నుంచి అమరావతి పనులు వేగవంతం జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు, కాలేజీలు పెట్టడానికి వస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రీస్ పెట్టడానికి వస్తున్నారు. ఒక కాన్ఫిడెన్స్ పట్టుకొచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దేశ విదేశాలు తిరిగి ఇన్వెస్టర్స్ రంగాన్ని తీసుకొచ్చి రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో చేస్తే మళ్ళీ నిన్న మొన్నట్లో మళ్ళీ మొదలుపెట్టారు మావిగన్తో ఎలక్షన్కి వెళ్తానని. మొన్న 3 రాజధానులతో ఎలక్షన్ పోతే 11 సీట్లకు వచ్చారు. ఈసారి మావిగన్ అనేది పిచ్చి శాస్త్రంతో ఎలక్షన్ పోతే కనుక ఈసారి 0 వెళ్ళిపోతారనేది చెప్తాను. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Sir. ఇంతతో ఏసను సమాప్తం.